అయితే బాలు మనం చూసినట్లయితే గతంలో తలుపులు తెరిచినప్పుడు కూడా అంటే తలుపులు తెరవడానికి ఆలయ సిద్ధాంతాల ప్రకారం ఆగమ శాస్త్రాల ప్రకారంగా కొన్ని పద్ధతులు అనేవి పాటించాలి. అంటే లోపలికి మనం తీసుకెళ్లేటువంటి ఎక్విప్మెంట్ విషయంలో కావచ్చు, ఇలాంటివి ఒక్కొక్క ఆలయానికి సంబంధించి ఒక్కొక్కటి ఉంటుంది. అయితే ఈ ఆలయానికి సంబంధించి అలాంటి అన్నిటినీ కూడా పాటిస్తూనే ఈ రోజు డోర్స్ ఓపెన్ అవుతున్నాయని మనం అనుకోవచ్చు. ఏదైతే ప్రభుత్వానికి కమిటీ హై లెవెల్ కమిటీ సూచించిందో, అటు ట్రస్ట్ సూచించిందో దానికి నిబంధనలు అనుగుణంగానే పెట్టెలు కూడా తయారు చేశారు. అప్పటికప్పుడు పెట్టెలు తయారు చేసిన మనం రిజల్ట్ చూస్తున్నాం. అప్పటికప్పుడే అర్ధరాత్రి పూట ఈ పెట్టెలు అయితే ఒక్కొక్కటి తయారు చేసినట్టు ఉంది. వెంటనే తయారు చేసి పెట్టెల్ని లోనకి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఆలయానికి సంబంధించినటువంటి హై లెవెల్ కమిటీతో పాటు ఆలయ ట్రస్ట్, జగన్నాథ ఆలయ ట్రస్ట్ వాళ్ళు ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో అదే SOP ఫార్మేట్ లో అయితే మొత్తం ప్రాసెస్ అంతా జరుగుతుంది. మరోవైపు ఏదైతే పూరి ఆలయానికి ఒక ప్రత్యేకంగా యాక్ట్ ఉంది. యాక్ట్ తో పాటు సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయాలన్నీ పాటిస్తూనే సాంప్రదాయ శాస్త్రోక్తంగానే ముందు ఒక్కొక్క పూజ జరుపుకుంటూనే ఈ 1:28 దీన్ని చేయాలని చెప్పేసి కాసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన హై లెవెల్ కమిటీలోని జస్టిస్ సోమనాథ్ రద్దు అయితే చెప్పడం జరిగింది. అయితే స్వరంగా మాత్రం మొత్తం ఎంత మేర ఉంటుంది అనేటువంటి డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేశారా? ఎందుకంటే నరసింహస్వామి కొలువై ఉన్నటువంటి అంటే టెంపుల్ కి చివరన ఉన్నటువంటి నరసింహస్వామి విగ్రహం దగ్గర ఆ కింది ప్రాంతంలో ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం డిస్టెన్స్ ఎంత ఉండొచ్చు? మూర్తి ఏవైతే ఉన్నారో పూరి జగన్నాథ్ మూర్తికి సంబంధించి కింద ఉన్నటువంటి ఉత్తర భాగంలో ఈ గదులు ఉన్నాయి కాబట్టి గదులు ఎంత లోతు ఉన్నాయనేది కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. అటువైపు ఇందాక మనం కొంతమంది ఆలయ పండితులు చేసినప్పుడు కూడా మేము పుట్టినప్పటి నుంచి కూడా 1-2 గదుల్లోకి వెళ్ళడమే తప్పితే ఈ 3వ గదిలోనికి నేలమాళిగలోకి వెళ్ళిన పరిస్థితి లేదు. ఇంకా లోన మరికొన్ని కూడా ఉన్నాయనేది కూడా మాకు అనుమానం ఉంది. కానీ ప్రస్తుతానికి 3వ గదిని తెరిచిన తర్వాతనే దానికి మనకి మిగిలినవి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగిలిన 3వ గది నేలమాళిగ తెరిచిన తర్వాత మనకి ఇంకా ఎన్ని గదులు ఉన్నాయనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఈ నేల గది కూడా ఎంత దూరం ఉందనే దానికి ఇప్పటివరకు ఎవరు వెళ్ళిన వారు కూడా ప్రస్తుతానికి లేరు. కాబట్టి దీన్ని బట్టి తాము సెర్చ్ లైట్స్ ఇవన్నీ పెద్ద భారీ సెర్చ్ లైట్స్ తీసుకువెళ్తున్నారు. వెంటనే క్యాలిక్యులేట్ చేసేందుకైతే చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మొత్తం ఎంతమంది సభ్యులు లోపలికి ప్రవేశించే అవకాశం కనిపిస్తుంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా ఇచ్చారా కమిటీ మెంబర్స్? కమిటీ మెంబర్స్ సంబంధించి అటు కమిటీ హై లెవెల్ కమిటీకి సంబంధించిన 16 మంది సభ్యులతో పాటు ఇటు పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్, అటు ఆలయ ట్రస్ట్కి సంబంధించిన జగన్నాథ్ ఆలయ ట్రస్ట్ JRTకి సంబంధించిన సభ్యులు ఇక్కడ నుంచి వెళ్ళేటట్టుగా ఎందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ సుమారు 100 మంది పైగా అయితే ప్రస్తుతానికి మనకి కనిపిస్తున్నారు. మరోవైపు ఈ వాహన ఏవైతే వీటిని తీసుకెళ్లే ఎందుకు కూడా భారీగా ప్రయాసపడుతున్నారు. ఒక్క పెట్టి దించుతున్నారు కానీ అసలు లోనికి వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బందులు పడుతున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది విజువల్స్ లోని. వీరందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఎవరికి వరకు 4 టీమ్స్ ఏర్పాటు చేశారు. 4 కమిటీలు కూడా వేరు వర్క్స్ ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కమిటీ లోనక పూజలు చేసే కమిటీ, ఒక కమిటీ ఆర్కియాలజీకి సంబంధించినటువంటి కమిటీ, ఏవైనా రిపేర్స్ చేసేటప్పుడు ఈ యొక్క భద్రపరచడానికి సంబంధించినటువంటి కమిటీ, ఒకటి భద్రతా చర్యలు చేపట్టే కమిటీ, ఇలా ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసి ఒక కమిటీకి సంబంధించిన సభ్యులు అయితే ఇప్పటికే లోనకు చేరుకున్నారు. వీళ్ళు ఒక్కొక్క పెట్టిన అయితే మనకి కింద దించుతూ అలా తరలిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి కింద తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక్కొక్క టీం లోనకి తీసుకువెళ్తున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. అయితే లోపల డోర్స్ ఓపెన్ చేయడానికి హై ప్రెషర్ వాహనాలు కూడా యంత్రాలను కూడా తెప్పించినట్టుగా తెలుస్తోంది. అంటే అది మొత్తం అంతా రస్ట్ పట్టేసి ఉండటం కావచ్చు, లేదా లోపల తలుపులు కీస్ ద్వారా ఓపెన్ కాకపోతేనే ఇలాంటి మార్గాన్ని ఉపయోగిస్తారా, లేదా డైరెక్ట్ గానే ఈ ప్రెషర్ మిషన్స్ తో వాటిని డోర్స్ ను ఓపెన్ చేసే అవకాశమే ఉంటుందా? సుమారు 40 సంవత్సరాలు దాటిపోయింది ఓపెన్ చేసి అని చెప్తున్న నేపథ్యంలో అసలు ఓపెన్ అవుతాయా లేదా అనేది కూడా కొంత డౌట్గా ఉంది ఆలయ కమిటీకి. 1985లో ఒకసారి ఓపెన్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ కీస్ సరిగా లేక వాటితో ఓపెన్ అవ్వలేదు. కాబట్టి ఇప్పటికే నష్టపెట్టేటప్పుడు లోన రకరకాల సౌండ్స్ కూడా వస్తున్నాయనే నేపథ్యంలో ఆ డోర్స్ అయితే ఓపెన్ అవుతాయా లేదా అనేది అయితే కొంత డౌట్ ఉంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగానే ముందు ఆ కీస్తో ట్రై చేస్తారు. డూప్లికేట్ కీస్ సంబంధించి కీస్ ఓపెన్ చేసినప్పటికీ కూడా తలుపులు నష్టపట్టేసి కానీ టైట్ అయిపోయి ఎప్పుడెందుగా తడిచిపోయి లోన కొంత వాటర్ కూడా చెమ్మ కూడా ఉంది, టైట్ అయ్యిందనే నేపథ్యంలో ఓపెన్ చేసిన తర్వాత అవి ఓపెన్ అవ్వకపోతే ఈ యొక్క హైడ్రాలిక్ మిషన్స్ అయితే భారీ ఎక్విప్మెంట్స్ మనం ఇంత విధ్వంసంలో చూసాం. భారీ ఎక్విప్మెంట్స్తో పాటు సిలిండర్స్ కూడా తీసుకొచ్చారు. సిలిండర్స్ నుంచి హైడ్రాలిక్ ఆయిల్ ద్వారా గ్యాస్ కనెక్ట్ చేసి దీన్ని అయితే ప్రెషర్ పెట్టి ఓపెన్ చేసేందుకైతే అటు NDRF సిబ్బంది అయితే చేస్తున్నారు. ఒకవేళ అది కూడా ఫెయిల్ అయిన నేపథ్యంలో కట్టర్స్ని కూడా తీసుకువచ్చారు. ఆ యొక్క లాక్స్ని కట్ చేసేందుకైతే అటు ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కట్టర్స్తో కూడా తెరిచే అవకాశం ఉంది.
అయితే ఓపెన్ చేయడానికి ముందు పూజా క్రతువులు నిర్వహిస్తున్నారని చెప్తూ ఉన్నారు. ఆ పూజా క్రతువు స్టార్ట్ అయిందా? అది ఎప్పుడు క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎప్పుడు క్రతువు ముగుస్తుంది? పూజా క్రతువులు 11 గంటల నుంచే స్టార్ట్ అయ్యి మనం ఇందాక విజువల్స్తో చూస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పూజా కార్యక్రమం చదువుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఎప్పటి నుంచో దీనికి నాగబంధం ఉందని చెప్పేసి స్వయాన సర్పం ఎవరైతే నాగపోమే దీనికి కాపలా ఉంటుంది, శివయ్యే దీనికి బండాకరణ కాపలా ఉంటున్నాడు అన్న శాస్త్రాలు చెప్తున్న నేపథ్యంలో ముందు శివయ్య అనుమతి, ఏదైతే పాలకుడుగా ఉన్నాడో, పూరీ క్షేత్రానికి రక్షకుడిగా ఉన్నాడు, పూరీ దేవాలయం చుట్టూ కూడా శివాలయం మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని క్షేత్రాల శివాలయాలకు సంబంధించినటువంటి లింగాలు ఉంటాయి పూరి జగన్నాథ్ టెంపుల్లో. సో ముందు శివుని అనుమతి తీసుకున్నారు, శివయ్యని శాంతపరిచి శివుని అనుమతి తీసుకుని ఆ తర్వాత నాగదేవతల అనుమతి తీసుకుని శాస్త్రోక్తంగా వారందరికీ శాస్త్రోక్తంగా అనుమతి తీసుకుని దాని తర్వాతనే తన ప్రాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి 11 గంటల నుంచి ఒక్కొక్క ప్రాసెస్ చెప్తున్నారు. అటువైపు 1,00,000 ఒత్తులతో భారీ దీపార్చన కూడా చేశారు. ఆ తర్వాత ఒక భారీ పూలమాలలతో ప్రత్యేకంగా సుమారు 2 కిలోమీటర్లు మొత్తం నగరం అంతా ఊరేగించి ఇక్కడ తీసుకువచ్చి లోక్నాథ్ ఆలయం నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చి లోక్నాథ్ కూడా ఇక్కడ పూజలు నిర్వహించి తర్వాత ఓపెన్ చేసేందుకైతే వీళ్ళంతా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతానికైతే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాని తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా అవుతుంది. NDRF బలగాలు లోనే ఉన్నాయి. ఈ ప్రస్తుతానికి పెట్టెలు ఇవన్నీ కూడా లోనకి వెళ్ళిన తర్వాత ఆ లోన ఖజానాన్ని అంతా తీసుకొచ్చి వేరే ప్రాంతానికి తరలించిన తర్వాత దాన్ని లెక్కించే ప్రాసెస్ అయితే తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు. అనుమతి తీసుకుని తర్వాత ఏ కార్యాలయంలో దీన్ని భద్రపరిచి ఖజానాలో భద్రపరిచి అనుమతి చాలా టైం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. గతంలో 78 రోజుల పాటు లెక్కించారనే ఒక లెక్కలు ఉన్నాయి కాబట్టి అదే నేపథ్యంలో దీనికి ఇప్పుడు వీటి వాల్యూ కూడా చాలా రెట్లు పెరిగిన నేపథ్యంలో విలువైనటువంటి లెక్కింపుకు సంబంధించిన నిపుణులు తీసుకొచ్చిన తర్వాతనే లెక్కింపు కార్యక్రమం అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.